ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్బవరం శిలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలానే ప్రస్తుతం మ్యాప్ లో కనిపిస్తున్న పోర్ట్ కనెక్టింగ్ హైవేని చూస్తారు. మరి ఇంకా బ్లాగ్ లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకమలోకి వెళ్తే ఈ వ్లాగ్ నుంచి చూడబోతున్నాం అంటే మన సబ్బవరం శిలానగర్ హైవే ఉంది కదా, ఈ సబ్బవరం శిలానగర్ హైవేలో మీకు నేను ఒక కొత్త అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ అలానే మన సబ్బవరం దగ్గర ప్రస్తుతం ఎలా ఉందో చూపించబోతున్నాను. ఇంకా మీకు సబ్బవరం నుంచి శిలానగర్ వరకు కంప్లీట్గా రోడ్ని చూపించబోతున్నాను. మరి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసారనుకోండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది అసలు ఈ సబ్బవరం శిలానగర్ హైవే ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ అలానే ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది. ఒక 3 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అండ్ మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ హైవే గురించి అప్డేట్ ఇవ్వమంటున్నారు. సో అందుకోసమే అప్డేట్ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇంకా వెళ్దాం వ్లాగ్లోకి, వెళ్ళి తెలుసుకుందాం కొన్ని డీటెయిల్స్ని అండ్ అలానే రూట్ మ్యాప్ని అండ్ ప్రస్తుతం ఉన్న రోడ్ని చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నది సబ్బవరం దగ్గర మన నేషనల్ హైవే సెక్షన్ ఉంది కదా, అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే 6 lane హైవే ఉంది కదా, అదే మనం చూస్తున్నాం. ఆ పక్కన లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది సబ్బవరం. ఇక్కడే మనకి ఒక పెద్ద ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ వచ్చేసి మనకి ఎలా ఉండబోతుందంటే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్లో ఉండబోతుంది. మన అనకాపల్లి దగ్గర తర్వాత మీకు మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో కొన్ని ఇంటర్చేంజ్లు చూపించే కదా, ఆ విధంగా ఉండబోతుంది. యాక్చువల్గా ఈ హైవే ఎప్పుడూ స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడూ ఫినిష్ అవ్వాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ హైవే అయితే కన్స్ట్రక్షన్ అవ్వటం లేదు. రీసెంట్గా టెండర్స్ వేశారు అండ్ అంతకుముందు 2023 ఎండింగ్లో టెండర్స్ వేశారు. ఆ టెండర్స్ వేస్తున్నారు కానీ టెండర్స్ అవుతున్నాయి లేదో, ఎవరికి వస్తుంది అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదనమాట. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను అక్కడున్న ప్లేస్ని చూపిస్తున్నాను. ప్రతిసారి ఆ ప్లేస్ని చూపిస్తున్నా కాబట్టి ఈసారి మీకు కంప్లీట్గా అంటే సబ్బవరం నుంచి శిలానగర్ వరకు ప్రస్తుతం ఎలా వెళ్తున్నారు, ట్రాఫిక్ ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపించబోతున్నాను. మనం సబ్బవరం నుంచి శిలానగర్ వరకు డైరెక్ట్గా ట్రావెల్ చేసి అక్కడ మీకు రోడ్ ఎలా ఉందనేది చూపిస్తాను అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవే 16. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఒకవైపు మనకి సబ్బవరం కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి సబ్బవరం బైపాస్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం సబ్బవరం వెళ్ళాలనుకుంటే ఆ మధ్యలో మనకి కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి. ఆ కనెక్టింగ్ రోడ్స్ ద్వారా మనం సబ్బవరం అయితే వెళ్ళొచ్చు. నేను వెళ్ళేసరికి టైం 4 అయింది. 4 o'clockకి మొత్తం చీకటి పడిపోయేలా ఉంది. చలికాలంలో అలానే ఉంటుంది కదా, మరి చూద్దాం ఇంకా ముందు చలి ఎలా ఉండబోతుంది అనేది. సో మీకైతే నేను క్లియర్గా చూపించాను. ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆల్రెడీ అక్కడ చిన్న ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఇది ఎప్పటి నుంచో కన్స్ట్రక్ట్ చేసి అలా వదిలేశారు. సో అలా మనం ముందుకు వెళ్ళి ఏమైనా వర్క్ అయినా జరిగిందో లేదో చూద్దాం. మ్యాక్స్ ఈ హైవే కనుక స్టార్ట్ అయిందంటే మనకి హైవే స్ట్రైట్గానే వెళ్తుంది. ప్రస్తుతం మనం ఈ కొండ కదా, ముందు కొండ, ఆ కొండకి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఒకవేళ ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే కొండకి రైట్ సైడ్ నుంచి వెళ్తాం. అండ్ అలానే మనకి ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు. టైం సేవ్ చేసుకుని హ్యాపీగా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. ప్రస్తుతం మనమైతే ముందుకు వెళ్ళి చూద్దాం. ముందుకు వెళ్ళి ఎక్కడైనా వర్క్ జరిగిన చూద్దాం. తర్వాత మ్యాప్లో ఈ రూట్ని చూసి కంప్లీట్గా మీకు నేను సబ్బవరం నుంచి శిలానగర్ వరకు రోడ్ని చూపిస్తాను. ఆ ముందు మనకి 3 కొండలు కనబడుతున్నాయి. ఒకటి ఈ చిన్న కొండ, తర్వాత ఇంకో చిన్న కొండ, తర్వాత పెద్ద కొండ అండ్ రైట్ సైడ్లో ఇంకో కొండ. ఆ 2 కొండల మధ్య మనకి లైట్గా వైట్ కలర్ కనబడుతుంది కదా, అదే మేఘాద్రిఘాట్ రిజర్వాయర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఈ ప్లేస్లో ఎక్కడ కూడా ఎలాంటి వర్క్ జరుగుతున్నట్టు కనిపించట్లేదు. మరి ఇంకా మనం ఆ రోడ్లను ట్రావెల్ చేసి చూడాలి. సబ్బవరం నుంచి శిలానగర్ వరకు ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలా వెళ్తున్నారు అనేది. అలానే మనం సబ్బవరం నుంచి శిలానగర్ ఎలా వెళ్ళాలి కూడా ఆ వీడియోలో క్లియర్గా చూస్తాం. సో ఇప్పుడైతే మనం మ్యాప్ వ్యూలో చూద్దాం. మ్యాప్ వ్యూలో చూసిన తర్వాత రైట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలో చూసినట్లయితే ఇది మన విశాఖపట్నం. సబ్బవరం నుంచి శిలానగర్ వరకు పోర్ట్ కనెక్టింగ్ హైవే వేస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాప్ వ్యూ అనమాట. సో ఇదిగోండి, ఇక్కడ మన బైపాస్ ఉంది కదా, నేషనల్ 16 బైపాస్. ఇక్కడ నుంచి మనకి ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం నేను మీకు మ్యాప్ వ్యూలో చూపించేది నేను ట్రావెల్ చేసిన రూట్ని. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు నేషనల్ హైవే 516C అని ఉంది. ఇది మన పోర్ట్ కనెక్టింగ్ హైవే అనమాట. పోర్ట్ కనెక్టింగ్ హైవేకి ఇచ్చిన నంబర్, కానీ ఈ హైవే పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇదిగోండి, ఇక్కడ మనకి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక మనకి ఫ్లైఓవర్ వస్తుంది అండ్ ఇలానే ఇక్కడ 2 ఫ్లైఓవర్లు ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ ఎంట్రీ గేట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం మనకి అక్కడ ఈ చిన్న ఫ్లైఓవర్ లాంటి కట్టి వదిలేశారు. తర్వాత ఇంకా ఎలాంటి పని జరగలేదు. ఇంకా మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందంటే శిలానగర్ ఉంది కదా, ఇక్కడ వరకు ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో కనెక్ట్ అవుతుంది అనమాట, ఎయిర్పోర్ట్ దగ్గరలోని. అండ్ అలానే ఎయిర్పోర్ట్కి ప్యారల్గా ఇంకొక వర్క్ కూడా అవుతుంది. అందులో పోర్ట్ కనెక్టింగ్ హైవే అనుకుంటున్నారు, బట్ అది పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే కాదు. టెర్మినల్ని 2 టెర్మినల్స్ని కనెక్ట్ చేయడానికి హైవే అయితే వేస్తున్నారు. ఆ హైవే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. మరి ఇంకా
ఇప్పుడు నేను చూపిస్తాను కదా మ్యాప్ వ్యూలో ఈ రూట్ని మొత్తం చూద్దాం. ఈ రూట్లో వచ్చే కూడా చూద్దాం. మరి వెళ్దాం ఇంకా చూడడానికి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే హైవేలో వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ అవుతుంది. అదే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే. రీసెంట్గానే ఆ ఇంటర్చేంజ్ గురించి, తర్వాత ఆ హైవే గురించి కొన్ని విషయాలు చెప్పాను. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు మనం బైపాస్లోకి వెళ్ళిపోతున్నాం. బైపాస్లో సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళామంటే సబ్వరం ఊర్లోకి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే సబ్వరాన్ని బైపాస్ చేసుకుని అనకాపల్లి అయితే వెళ్తాం. ఈ మధ్యలోనే మనకి అమృతాపురం, తర్వాత కొన్ని ఊర్లు అయితే వస్తాయి. ఆ ఊర్ల నుంచి మనమైతే అలా శీలానగర్ వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అంటే అమృతాపురం వెళ్తాం, రైట్కి వెళ్తే సబ్వరం వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి కూడా సేమ్. లెఫ్ట్ తీసుకుంటే అమృతాపురం, రైట్ తీసుకుంటే సబ్బవరం. ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే మనకి ఇంటర్చేంజ్ చూస్తాం కదా ఇప్పటిదాకా, గాల్లోంచి ఆ వ్యూకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనకు ముందు చూసుకోవచ్చు, లెఫ్ట్లో సర్వీస్ రోడ్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అటువైపు వర్క్ జరగలేదు కాబట్టి అది క్లోజ్ చేశారు. మనం రైట్ సైడ్లో నుంచి సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. ఈ రోడ్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. నేను వెళ్ళేది స్లోనే, కానీ ఫాస్ట్గా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియో లెంత్ని తగ్గించడానికి. ఇంకా మనం అయితే వస్తాం ఈ ప్లేస్కి. ఇక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ రాబోతుందంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. స్ట్రైట్గా ఉండేది మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే, రైట్కి ఉండేది పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ ఏంటంటే మనకి క్లియర్గా సబ్వరం నుంచి శీలానగర్ వరకు డైరెక్ట్ హైవే ఉంటుంది. మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలానే అక్కడ రైట్ సైడ్లో చూసారు కదా, అదే ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేస్తున్న వదిలిన ఫ్లైఓవర్. ఇంకా అక్కడ ఎలాంటి ఎవరు జరగలేదు, అది ఒకటే జరిగింది. సో ఇప్పుడు మనమైతే ఈ రోడ్లో వెళ్ళబోతున్నాం అనమాట. సో చూస్తారు కదా, నేను వెళ్ళిన రోడ్లో వెళ్తే మాత్రం ఇలానే ఉంటుంది. మీకు ముందు చూపించే కదా అమృతపురం రోడ్డు, ఆ రోడ్లోంచి వెళ్ళారనుకోండి మీరు ఎర్రగా శీలానగర్ వెళ్తారు. మనం వెళ్ళి ఆ రోడ్కి కనెక్ట్ అవుతాం. ఎక్కడ కనెక్ట్ అవుతాం అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకు తార్ రోడ్ వస్తుంది. ఆ తార్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే ఆ బైపాస్కి, అలాగే సబ్వరంకి వెళ్తాం. రైట్కి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు రైట్ తీసుకున్నాం కదా, రైట్కి వెళ్తే మనం శీలానగర్ వెళ్తాం. ఈ రూట్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, చాలా ఎక్కువ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అటు నుంచి వెహికల్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కువ బైకర్స్ అయితే వెళ్తున్నారు. వన్స్ పోర్ట్ కనెక్టింగ్ హైవే కంప్లీట్ అయిందంటే మ్యాక్స్ ఆ హైవేలో వెళ్ళిపోవచ్చు. అలానే ఆటోలు, కార్లు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ రూట్లో మనకి 2 కాలేజీలు అయితే ఉన్నాయి. ఒకటి బెహారా కాలేజ్, ఇంకోటి వచ్చేసి విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 2 కాలేజీలు ఈ రూట్లోనే ఉన్నాయి. అలానే మనకి ఈ రూట్లో నరవ, జర్రిపోతులపాలెం, తర్వాత స్టార్టింగ్లో వచ్చింది కదా అమృతాపురం, ఇంకా మనకి కొన్ని ఊర్లు అయితే వస్తాయి. ఈ రూట్లో నుంచి ఒకవేళ మీ ఊరు ఉంటే కామెంట్ చేయండి. మనం డైరెక్ట్గా నరవ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకొని టువర్డ్స్ శీలానగర్ వెళ్ళాలి. ఆ తర్వాత మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక రోడ్ వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ మనం దువ్వాడ వెళ్తాం. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే మనం శీలానగర్ వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఎలా వెళ్ళాలనేది. ఈ రూట్లో కూడా మనకి చూసుకోవచ్చు ఎక్కువగా స్కూల్ బస్సులు కానివ్వండి, బైక్లు, కార్లు వస్తున్నాయి. ఎక్కువగా మనకి బైక్సే వచ్చాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇటు నుంచి కార్ కూడా వస్తుంది అండ్ ముందు కార్ వెళ్తుంది. మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా నేరో రోడ్ కాబట్టి. మరి ఈ రోడ్లో మీలో ఎంతమంది ఎవ్రీడే ట్రావెల్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే చూసారా, నేను వెళ్తున్నాను, సడన్గా ముందు వెళ్ళే వెహికల్ బ్రేక్ వేసింది. కారు వాళ్ళది తప్పు అయితే లేదు, ఎందుకంటే అటు నుంచి వచ్చే వెహికల్స్ని చూసి వీళ్ళు బ్రేక్ వేస్తారు. సో వెనకాల మనం అప్రమత్తంగా లేకపోతే ఆ కార్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది. అలానే అటు నుంచి వచ్చే బైకర్స్ని మనం క్లియర్గా చూడకపోయినా కూడా హిట్ చేసే అవకాశం ఉంటుంది. నేను వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఫోన్ మాడుకుంటారు నా మీదకి వచ్చేస్తూ ఉండారు, ఆల్మోస్ట్ హిట్ చేస్తారనుకున్నా, బట్ నేను చూసుకొని లెఫ్ట్కి అయితే వెళ్ళాను. సో ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మీకు నేను ఈ రోడ్ని ఇంత ఫాస్ట్గా చూపించడానికి కారణం వీడియో లెంత్ని తగ్గించడానికే. లేకపోతే వీడియో లెంత్ని పెంచేస్తే అరౌండ్ 20 మినిట్స్ వస్తుంది. టోటల్గా ఈ వీడియో లెంత్ వచ్చేసి 50 మినిట్స్ వీడియోని నేను 12 మినిట్స్ చేశాను, ఎందుకంటే మీకు కంప్లీట్గా ఈ రోడ్ని చూపించడానికి. సో మీకు ఈ స్పీడ్లో చూస్తున్నారు కాబట్టి మ్యాక్స్ రోడ్ అయితే కనబడుతుంది. అలానే మీరు ఇంకా స్లోగా చూడాలనుకుంటే మన వీడియోలో ఆప్షనల్ ఉంది కదా కింద స్పీడ్ తగ్గించడానికి, స్పీడ్ తగ్గించుకొని చూడొచ్చు. బట్ అప్పుడు మ్యూట్లో పెట్టుకొని చూడాలి, ఎందుకంటే మనకి ఒకవేళ స్లోలో పెట్టుకుంటే నా వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది. సో పోర్ట్ కనెక్టింగ్ హైవేలో చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో క్లియర్గా చెప్పాను అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది. అక్కడ ఎలాంటి వరకు జరగట్లేదు, టెండర్ అవుతుంది, టెండర్ క్యాన్సిల్ అవుతుంది, టెండర్ వేస్తున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా టెండర్ అయితే వేశారు. మరి చూడాలి టెండర్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది. తొందరగా హైవే కంప్లీట్ అని కోరుకుంటున్నా, ఎందుకంటే ఈ హైవే కంప్లీట్ ఏంటంటే ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఆ హైవేలో వెళ్తారు అండ్ హ్యాపీగా సబ్వరం నుంచి శీలానగర్కి కనెక్టివిటీ పెరుగుతుంది అండ్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఇంకా మనం చూస్తున్నాం కదా, ముందున మనకు ఒక కార్ అయితే వెళ్తుంది.
ఇలా వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ముందు వెళ్ళే వెహికల్ ఎప్పుడు బ్రేక్ వేస్తారో మనం గెస్ట్ చేయలేం కాబట్టి మనం గెస్ట్ చేస్తాం బైక్ లేదా కార్ ముందు వెళ్తుంది కదా అది బ్రేక్ వేస్తుందని చెప్పి. సో అందుకే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ నారో రోడ్ చూస్తారుగా ట్రాఫిక్ ఎలా ఉందో, కంప్లీట్గా ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్లో అయితే. మనం వచ్చినప్పటి నుంచి అసలు వెహికల్ రాకుండా అంటే రోడ్ లేదు, వస్తూనే ఉన్నాయి వెహికల్స్. వెళ్ళేవి తక్కువ ఉన్నాయి, వచ్చేవి ఎక్కువ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవి ఎక్కువ ఉంటాయి, వచ్చేవి తక్కువ ఉంటాయి. ఫైనలీ మనమైతే నరవ వచ్చాం. ఈ నరవ నుంచి మనం అలా ముందుకు వెళ్ళగానే రైట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం గోపాలపట్నం అయితే వెళ్తాం. ఆ రూట్ నేను మీకు ఇంతకుముందు చూపించాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. సో ఫైనలీ మనమైతే నరవ ఊరు వచ్చాం కదా, నరవ ఎంట్రన్స్లోనే అంటే గోపాలపట్నం నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లోనే మనకైతే ఇక్కడ రోడ్ అయితే ఉంటుంది లెఫ్ట్కి. అటు నుంచి వచ్చినప్పుడు అదే మన ఇటు నుంచి వెళ్ళినట్టు రైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. అలా స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు మనకైతే ఇంకొక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి, రైట్ అయితే తీసుకోకూడదు. ఆ జంక్షన్ మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తాను, శిలనగర్ వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే దువ్వాడ వెళ్తాం. ఇలా వెళ్ళేటప్పుడు మనకి చాలా పల్లెటూర్లు కనిపిస్తాయి. ఆ ఊర్లలో మీ ఊరుందంటే కామెంట్ చేయండి. సో మనమైతే జంక్షన్ దగ్గరికి వస్తాం. ఇదిగోండి ఇలా ఉంటుంది జంక్షన్ అయితే. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే దువ్వాడ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే శీలనగర్ వెళ్తాం. సో వెళ్తున్నప్పుడు నేను ఇంకొక యాక్సిడెంట్ కూడా చూశాను. టర్నింగ్లో 2 బైకులు గుద్దుకున్నాయి. సో మీకు చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ అది యాక్సిడెంట్ అనుకోలేదు. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, లారీ సడన్గా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇదే యాక్సిడెంట్ అనమాట. 2 బైకులు గుద్దుకున్నాయి. సో పక్కన నుంచి బైక్ని సెట్ చేసుకుంటున్నారు. సో యాక్సిడెంట్స్ అయితే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రూట్లో. సో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే. అలానే మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదాలను చూస్తున్నా కూడా కామెంట్ చేయండి. మనమైతే జెట్ స్పీడ్తో వెళ్ళిపోతున్నాం. ఈ రూట్లో అండర్ పాస్లు కూడా ఉంటాయి, రైల్వే అండర్ పాసెస్. సో మనకి పోర్ట్ క్లింటన్ హైవేలో రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. మనమైతే వస్తాం శీలనగర్ అయితే. సో శీలనగర్ జంక్షన్ దాకా వచ్చిన తర్వాత నేను దారిలో 2 లిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మనం ముందుకైతే వెళ్ళాలి. మనం యాక్చువల్గా మన నరవ ఉంది కదా, నరవ నుంచి మరీ స్పీడ్గా వస్తాం, అంటే మరీ స్పీడ్లో పెట్టాను. ఎందుకంటే అందులో మనం చూడాల్సింది చాలా తక్కువ. సో అందువల్ల మీకు ఆ తక్కువతో చూపించాను. ఫైనలీ మనమైతే శీలనగర్ వస్తాం. సో ఇదే శీలనగర్ అనమాట. ముందు కనిపిస్తుంది కదా అదే నేషనల్ హైవే 5. ఇంతకుముందు హైవే ఉంటుంది కదా అదే హైవే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి రైట్కి వెళ్తే పోర్ట్ క్లింటన్ హైవే ఉంటుంది. ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా రైట్కి వెళ్ళామంటే పోర్ట్ క్లింటన్ హైవేలోకి వెళ్తాం. ఇంకా ఎలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఎయిర్పోర్ట్కి ఎన్ఐడికి వెళ్ళిపోతాం. సో నేను స్ట్రైట్గా ఎందుకు వెళ్తున్నా అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో వర్క్ అయితే అవుతుంది. ఆ వర్క్ ఏంటో మీకు తెలియజేయడానికి నేనైతే వెళ్తున్నా. సో ఇప్పుడు నేను మీకు ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తాను. సో ఈ లెఫ్ట్కి అయితే వెహికల్ ఆపి మీకు ఆ వర్క్ని చూపిస్తున్నాను. నేను వెళ్ళేటప్పుడు ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది. సూపర్ భలే ఉంది ఫ్లైట్ అయితే చూడడానికి. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి 2 టెర్మినల్స్ కనెక్ట్ చేయడానికి ఒక హైవే అనమాట. పోర్ట్ క్లింటన్ హైవేకి ఈ హైవేకి మ్యాక్స్ సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ కంటైనర్స్ టెర్మినల్స్ కోసమే హైవే వేస్తున్నా అన్నారు. మరి చూద్దాం ఫ్యూచర్ లో 2 కనెక్ట్ చేసే అవకాశం ఉందో లేదనేది. సో ఇంకా నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను క్లియర్గా చూపించాను మన సబ్వరం నుంచి శీలనగర్ వరకు రోడ్ వర్క్ ఎలా ఉంది అండ్ రోడ్ ఎలా ఉంది అనేది. అండ్ ప్రస్తుతం మనకి మధ్యలో కూడా ఎక్కడ మనకి వర్క్ జరుగుతుంటే కనిపించలేదు, ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అలానే మీకు సబ్వరం ద్వారా ఇంటర్చేంజ్ ఎలా వస్తుందో చూపించాయి కదా. ఇంకా మీకు ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ హైవే స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. టెండర్స్ వేస్తున్నారు, బట్ ఏమవుతుందో తెలియట్లేదు. ఆ బిడ్స్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అనమాట. నేను మ్యాక్స్ చెక్ చేశాను అండ్ తెలుసుకున్నాను, మనకి రీసెంట్గా ఒక బిడ్ అయితే వేశారు జూన్లోని, బట్ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మనకి ఇంకా అయినా కొత్తగా అప్డేట్ వస్తే మీకు అది ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ వీడియో అయితే మీకు ఇంటర్చేంజ్ గురించి అలానే ఈ రూట్ మ్యాప్ మొత్తాన్ని చూపించాను. మరి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.